హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆఫెన్ అంటే తరచుగా అనే వర్డ్ ఉపయోగించి డైలీ లైఫ్లో వాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలుగు ద్వారా సులభంగా నేర్చుకుందాం. ప్రతి సెంటెన్సెస్కు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో పాటు ఫోనెటిక్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది. కాబట్టి బిగినర్స్కు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, నేను తరచుగా ఉదయం త్వరగా లేస్తాను. నేను తరచుగా ఉదయం త్వరగా లేస్తాను. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ ఆఫెన్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఐ అంటే నేను, ఆఫెన్ అంటే తరచుగా, వేకప్ అంటే లేస్తాను, ఎర్లీ ఇక్కడ ఎర్లీ అంటే త్వరగా, ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ అంటే ఉదయం. ఐ ఆఫెన్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 2, అతను తరచుగా తన స్నేహితులను కలుస్తాడు. అతను తరచుగా తన స్నేహితులను కలుస్తాడు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో హీ ఆఫెన్ మీట్స్ హీస్ ఫ్రెండ్స్. ఇక్కడ హీ అంటే అతను, ఆఫెన్ అంటే తరచుగా, మీట్స్ అంటే కలుస్తాడు, హీస్ అంటే తన, ఫ్రెండ్స్ అంటే స్నేహితులను. హీ ఆఫెన్ మీట్స్ హీస్ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 3, ఆమె తరచుగా షాపింగ్కి వెళ్తుంది. ఆమె తరచుగా షాపింగ్కి వెళ్తుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో షీ ఆఫెన్ గోస్ షాపింగ్. ఇక్కడ షీ అంటే ఆమె, ఆఫెన్ అంటే తరచుగా, గోస్ అంటే వెళ్తుంది. ఎక్కడికి? షాపింగ్కి. షీ ఆఫెన్ గోస్ షాపింగ్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 4, మేము తరచుగా పార్క్లో నడుస్తాము. మేము తరచుగా పార్క్లో నడుస్తాము. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వి ఆఫెన్ వాక్ ఇన్ ద పార్క్. ఇక్కడ వి అంటే మేము, ఆఫెన్ అంటే తరచుగా, వాక్ అంటే నడుస్తాము. ఎక్కడ? పార్క్లో. ఇన్ ద పార్క్ అంటే పార్క్లో. వి ఆఫెన్ వాక్ ఇన్ ద పార్క్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 5, వారు తరచుగా ప్రయాణాలు చేస్తారు. వారు తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో దే ఆఫెన్ ట్రావెల్. దే అంటే వారు, ఆఫెన్ అంటే తరచుగా, ప్రయాణాలు చేస్తారు అంటే ట్రావెల్. దే ఆఫెన్ ట్రావెల్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 6, నేను తరచుగా కాఫీ తాగుతాను. నేను తరచుగా కాఫీ తాగుతాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ ఆఫెన్ డ్రింక్ కాఫీ. ఇక్కడ ఐ అంటే నేను, ఆఫెన్ అంటే తరచుగా, డ్రింక్ కాఫీ, డ్రింక్ అంటే తాగుతాను, డ్రింక్ కాఫీ అంటే కాఫీ తాగుతాను అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 7, మేము తరచుగా కొత్త విషయాలు చర్చిస్తాము. మేము తరచుగా కొత్త విషయాలు చర్చిస్తాము. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో వి ఆఫెన్ డిస్కస్ న్యూ థింగ్స్. ఇక్కడ వి అంటే మేము, ఆఫెన్ అంటే తరచుగా, డిస్కస్ అంటే చర్చిస్తాము, న్యూ అంటే కొత్తవి, థింగ్స్ అంటే విషయాలు. వి ఆఫెన్ డిస్కస్ న్యూ థింగ్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 8, నేను తరచుగా నా పనిని చెక్ చేస్తాను. నేను తరచుగా నా పనిని చెక్ చేస్తాను అనే సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ ఆఫెన్ చెక్ మై వర్క్. ఇక్కడ ఐ అంటే నేను, ఆఫెన్ అంటే తరచుగా, చెక్ అంటే చెక్ చేయటం, మై అంటే నా, వర్క్ అంటే పనిని. ఐ ఆఫెన్ చెక్ మై వర్క్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 9, ఆమె తరచుగా కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంది. ఆమె తరచుగా కొత్త దుస్తులు కొనుగోలు చేస్తుంది. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో షీ ఆఫెన్ బైస్ న్యూ క్లోత్స్. షీ అంటే ఆమె, ఆఫెన్ అంటే తరచుగా, బైస్ అంటే కొనుగోలు చేయటం, న్యూ అంటే కొత్త, క్లోత్స్ అంటే దుస్తులు. షీ ఆఫెన్ బైస్ న్యూ క్లోత్స్ అని ఇంగ్లీష్లో చెప్పొచ్చు. నెంబర్ 10, మేము తరచుగా వారాంతాల్లో కలిసి
సమయం గడుపుతాము. మేము తరచుగా వారాంతాల్లో కలిసి సమయం గడుపుతాము. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్‌లో వి ఆఫెన్ స్పెండ్ టైమ్ టుగెదర్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ వి అంటే మేము, ఆఫెన్ అంటే తరచుగా, స్పెండ్ టైమ్ ఇక్కడ స్పెండ్ అంటే గడుపుతాము, టైమ్ అంటే సమయం, టుగెదర్ అంటే కలిసి, ఆన్ వీకెండ్స్ అంటే వారాంతాల్లో. వి ఆఫెన్ స్పెండ్ టైమ్ టుగెదర్ ఆన్ వీకెండ్స్ అని ఇంగ్లీష్‌లో చెప్పొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఆఫెన్ వంటి వర్డ్ యూజ్ చేసి డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్‌ను ప్రాక్టీస్ చేస్తూ మీ స్పీకింగ్ స్కిల్స్‌ని మెరుగుపరుచుకోండి. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయటం మర్చిపోవద్దు. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.